పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నాయని, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుందని, విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. చేగుంట మండలం వడియారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించి విద్యార్థులకు విద్యా బోధన చేశారు. 10వ తరగతి విద్యార్థులకు గణిత శాస్త్రం బోధించి పలు ప్రశ్నలను అడిగి వారితో సమాధానాలు రాబట్టారు. విద్యార్థులు సరైన సమాధానాలు తెలపడంతో ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. సో అంటే ఇక్కడ హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అంటే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అంతేనా? ఏ క్లాసెస్ వాళ్ళు చెప్తున్నాము? ఏం చెప్తున్నాం? ఇక్కడ అర్థం ఈ బి. సో ఇక్కడైతే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చింది, బట్ ఇప్పుడు సపోజ్ ఇక్కడ సి వచ్చి ఇక్కడ బి వచ్చింది, అప్పుడు మనకి సైన్ ఏ ప్లస్ సైన్ బి, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. దాంట్లో సైన్ థీటా అంటే నెక్స్ట్ కాస్ థీటా అంటే టాన్ థీటా బాగానే వస్తుందా? కొద్దిగా చేసుకుంటారు, కొంచెం బాగా వాళ్ళు ఇది చేస్తారు కదా, ఏదైనా కరెక్ట్గా తీసుకొని ఆ పురుగులు అవి. సో అందరికీ నమస్కారం. సో ఈరోజు మన చేగుంటల జిల్లా పరిషత్ స్కూల్కి రావడం జరిగింది. సో ఇది చాలా మంచిగా వడియారంలో జిల్లా పరిషత్ స్కూల్కి రావడం జరిగింది. సో దీంట్లో చాలా బాగున్నాయి ఫెసిలిటీస్ అంతా కూడా చూస్తే. సో ఆల్రెడీ సైగల్ ఫౌండేషన్ వాళ్ళు కూడా కాంట్రిబ్యూట్ చేసి చాలా మంచిగా వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది. సో దానివల్ల ఇక్కడ మేనేజ్మెంట్ కూడా చాలా మంచిగా మెయింటెనెన్స్ చేస్తూ ఉన్నారు. కిచెన్ షెడ్ చూడడం జరిగింది, మళ్ళీ డైనింగ్ హాల్ కూడా ఉంది, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంది, టాయిలెట్ ఫెసిలిటీస్ ఉన్నాయి, క్లాస్ రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి, కంప్యూటర్ హాల్ కూడా ఉంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మనం చూసినట్టయితే బయటి ప్రైవేట్ స్కూల్స్కి ఏమాత్రం తీసిపోకుండా చాలా మంచి ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు 10th క్లాస్ పిల్లలకు కూడా కంప్లీట్గా డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి, సో డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయి, సో మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఈరోజు నేను విజిట్ చేసినప్పుడు 10th క్లాస్ స్టూడెంట్స్ వాళ్ళ కొన్ని చాప్టర్స్ అవి కూడా మ్యాథ్స్ ఫిజిక్స్లో కూడా అడిగి చూడడం జరిగింది. సో వాళ్ళు కూడా చాలా మంచిగా చెప్తూ ఉన్నారు. ఇంకా కూడా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. సో ఈరోజు మనము డిస్ట్రిక్ట్లో ఉన్న టోటల్ అన్ని 10th క్లాస్ ఏవైతే హై స్కూల్ హెడ్ మాస్టర్స్ ఉన్నారో వాళ్ళందరితో కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో మన కలెక్టరేట్లో ఒక మీటింగ్ కూడా పెట్టడం జరుగుతూ ఉంది. సో ఆల్రెడీ వాళ్ళకి ఒక ఫార్మేట్ ఇవ్వడం జరిగింది అందరు హెడ్ మాస్టర్స్కి. సో వాళ్ళ స్కూల్లో ఎంతమంది అయితే మనకు 10th క్లాస్కి ఎన్రోల్మెంట్ అయి ఉన్నారో, సో వాళ్ళలో ఎంతమందికి 10/10 వాళ్ళు తీసుకొని రాగలుగుతారు, ఎంతమందికి 9 అబోవ్ తీసుకొని రాగలుగుతారు, ఎంతమందికి 8 అబోవ్ తీసుకొని రాగలుగుతారు, ఒక 5 అబోవ్ ఎంతమందికి తీసుకొని రాగలుగుతారు, ఎంతమంది కంపల్సరీగా ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. సో అవన్నీ డీటెయిల్స్ కూడా మనం అందరి దగ్గర నుంచి కలెక్ట్ చేయడం జరిగింది. సో ఈరోజు మేము డిస్కషన్ అదే చేస్తామని, ఎంతమంది అయితే మనకు కంపల్సరీగా ఫెయిల్ అయ్యే స్టూడెంట్స్ ఉన్నారో, 1 సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.